చందమామ కథలు. లోహజంఘుడి కథ. పూర్వం మథురా నగరంలో మకరద్రంష్ట అనే వృద్ధ దేవదాసికి రూపణిక అనే కుమార్తె ఉండేది. ఆమె చాలా చక్కనిది. ఒకనాడు ఆమె దేవాలయంలో పూజా సమయాన సేవ చేయడానికి తన వంతురాగా అక్కడ ఒక అందగాన్ని చూసి ఆ క్షణంలోనే అతన్ని మోహించింది. అందుచేత ఆమె అతని దగ్గరికి తన దాసీని పంపి తన ఇంటికి రావాల్సిందిగా అతడికి చెప్పించింది. అతని సంగతి గ్రహించి రూపణిక పంపిన దాసితో, నేను లోహజంగుడనే బ్రాహ్మణుణ్ణి, నా దగ్గర చిల్లిగవ్వలేదు, రూపణిక ఎంట అడుగు పెట్టే హక్కు నాకు లేదు అన్నాడు. మా యజమానురాలికి నీ డబ్బేమీ అవసరం లేదు అన్నది దాసి. అలా అయితే వస్తానని చెప్పమన్నాడు లోహజంగుడు. ఈ మాటకు రూపణిక చాలా సంతోషించి ఇంటికి వెళ్ళి అతని రాక కోసం ఆత్రంగా ఎదురుచూడసాగింది. కొంతసేపటికి లోహజంగుడు రాగా మకరద్రంష్ట వీడెక్కడి నుండి ఊడిపడ్డాడు అనుకున్నది. రూపణిక మాత్రం లోహజంగుడు రాకతో తన జన్మ తరించినట్లు తలపోసింది. ఆమె అతన్ని తన ఇంటనే ఉంచుకొని స్వర్గంలో ఉన్నంత ఆనందం పొందసాగింది. అది చూసి తల్లి రూపణికతో, డబ్బులేని ఈ మనిషిని ఇంట చేర్చావెందుకే? మన జాతి డబ్బును ప్రేమించాలి కానీ మనిషిని ప్రేమించరాదు. నీకు ఈ సంగతి ఎన్నిసార్లు చెప్పాను అన్నది. అమ్మా, ఈ మనిషి నాకు ప్రాణం కంటే ఎక్కువైనవాడు. నాకు డబ్బుకేం తక్కువ, కట్టుకుపోయినంత ఉన్నది. ఇలాంటి ఉపదేశాలు నాకిక ఎన్నడూ చేయకు అన్నది రూపణిక. కూతురు ఇలా అనడం చూసి మకరద్రంష్టకు చాలా కోపం వచ్చింది. కాని కూతుర్ని ఏమీ చేయలేక లోహజంగుణ్ణి ఎలా వెళ్ళగొట్టడమా అనే ఆలోచనలో పడింది. ఒకనాడు రూపణిక దేవాలయానికి వెళ్ళి లోహజంగుడు కూడా ఇంటలేని సమయంలో ఒక క్షత్రియుడు కొందరు సైనికులను వెంటబెట్టుకుని వస్తూ ఉండడం ముసలదానికి కనిపించింది. ఆమె ఆ క్షత్రియుడిని ఒంటరిగా లోపలికి పిలిచి, ఒక డబ్బు లేని దరిద్రుడు మా ఇంట చేరి వెళ్లకుండా ఉన్నాడు, వాడి పీడ మాకు లేకుండా చేస్తేవా నా కూతురు నీతోనే ఉంటుంది అని ఆశ పెట్టింది. క్షత్రియుడు అందుకు సమ్మతించి ఆ దేవదాసి ఇంట ప్రవేశించాడు. కొంతసేపటికి లోహజంగుడు తిరిగి వచ్చాడు. వెంటనే క్షత్రియుడి సైనికులు అతని పైన పడి చావగొట్టి తీసుకుపోయి ఒక మురికి గుంటలో పారేశారు. మరి కొంతసేపటికి రూపణిక తిరిగి వచ్చి జరిగిన సంగతి తెలుసుకుని పెద్ద పెట్టున ఏడవసాగింది. అది చూసి క్షత్రియుడు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. లోహజంగుడికి తీరని అవమానము, తన ప్రియురాలితో వియోగము ఒకేసారి కలగడం చేత ఒక వంక మకరద్రంష్ట మీద కసిగా ఉన్నప్పటికీ జీవితం పైన విరక్తి పుట్టి తీర్థయాత్రలు చేస్తూ ప్రాణాలు వదలడానికి నిశ్చయించి బయలుదేరాడు. అతను ఒక ఎడారి ప్రాంతం గుండా వెళుతూ ఉండగా ఎండ బాధ జాస్తి అయింది. తలదాచుకుందామంటే ఎక్కడా చెట్టు నీడైనా లేదు. అందుచేత తపనతో కొట్టుకుంటున్న లోహజంగుడికి ఒక చోట ఒక ఏనుగు కళేబరం కనబడింది. నక్కలు ఆ కళేబరానికి బొక్కబెట్టి లోపలి భాగమంతా తిని డొల్ల చేశాయి. లోహజంగుడు ఆ కళేబరంలోకి దూరి అక్కడ చల్లగా ఉండడం చేత నిద్రపోయాడు. అతను తిరిగి నిద్ర లేచేసరికి మహాప్రళయంగా వర్షం కురుస్తున్నది. ఏనుగు కళేబరంలో ఉండిన దారి కాస్త మూసుకుపోయింది. ఆ కళేబరం వర్షపు నీటికి తేలి కొట్టుకుపోయి గంగా నది ప్రవేశించి గంగా ప్రవాహం వెంబడి సముద్రాన్ని చేరింది. సముద్రంలో తేలి ఉన్న ఏనుగు కళేబరాన్ని చూసి ఒక పెద్ద గరుడ జాతి పక్షి దాన్ని తన్నుకుని సముద్రం అవతల ఉండే లంకకు తీసుకుపోయింది. ఆ పక్షి కళేబరాన్ని ముక్కుతో పొడిచేసరికి ద్వారం ఏర్పడి దాని గుండా లోహజంగుడు బయటకు వచ్చాడు. మనిషిని చూడగానే పక్షి కాస్త పారిపోయింది. అక్కడి పరిసరాలను చూసి లోహజంగుడు తాను మేలుకొని ఉండే కలగంటున్నానా అనుకున్నాడు. అక్కడ అతనికి 2 రాక్షసులు కనిపించారు. వాళ్ళను చూసి లోహజంగుడు భయపడ్డాడు. వాళ్ళు కూడా అతన్ని చూసి భయపడ్డారు. రాముడిలాగే సముద్రం దాటి వచ్చినప్పుడు లంకలోని రాక్షసులకు ఏం గతి పట్టినది వాళ్ళు మరువలేదు. వాళ్ళు తమలో తాము కూడబలుక్కున్న మీదట వారిలో ఒకడు విభీషణుడి వద్దకు వెళ్ళి, ఎవడో మనిషి సముద్రం దాటి లంకకు వచ్చాడని చెప్పాడు. విభీషణుడు కూడా ఈ వార్త విని భయపడి లోహజంగుడిని తన ఇంటికి వచ్చి తన ఆతిథ్యం అనుగ్రహించమని రాక్షసుడి ద్వారా ఆహ్వానం పంపాడు. లోహజంగుడు ఆ 2 రాక్షసుల వెంట లంకానగరానికి వచ్చి విభీషణుడిని చూసి ఆశీర్వదించాడు. విభీషణుడు అతడికి అతిథి సత్కారాలన్నీ చేసి, అయ్యా, ఈ లంకకు ఎలా రాగలిగారు అని అడిగాడు. దానికి లోహజంగుడు ఇలా కల్పించి ఒక కథ చెప్పాడు. నేను మధురా నగరంలో ఉండే లోహజంగుడనేవాణ్ణి. దారిద్ర్యం బాధ భరించలేక నారాయణాలయానికి వెళ్ళి నిరాహారంగా తపస్సు చేశాను. అప్పుడు దేవుడు నాకు కలలో ప్రత్యక్షమై, నీవు విభీషణుడి వద్దకు వెళ్ళు, అతడు నా భక్తుడు, అతను నీకు ధనం ఇస్తాడు అని చెప్పాడు.
ఎక్కడి నేను, ఎక్కడి విభీషణుడు, ఎలా వెళ్ళడం అన్నాను. ఇవాళే నీవు విభీషణుణ్ణి కలుస్తావు అని చెప్పి దేవుడు అదృశ్యమయ్యాడు. నేను తెల్లవారి లేచేసరికి సముద్రం యువతల తీరాన ఉన్నాను. ఏమి జరిగినది నాకు కూడా తెలియదు. మానవ మాతృలు రాలేని లంకకు లోహజంగుడు రావడం చూసి విభీషణుడు కూడా దైవ మహిమే అని నమ్మాడు. అతను తన రాక్షసులను పంపి స్వర్ణమాల పర్వతం మీద ఉండే పెద్ద గరుడ పక్షిని ఒకదాన్ని తెప్పించాడు. మీ మధురా నగరంలో ఉండే నారాయణుడికి ఈ అలంకారాలు సమర్పించు అని లోహజంగుడి చేతికి శంకుచక్ర గదాది ఆభరణాలు ఇచ్చాడు. లోహజంగుడి కోసం అనేక రత్నాలు అవి ఇచ్చాడు. లోహజంగుడు విభీషణుడి అతిథిగా కొద్దికాలం లంకలో ఉండి అక్కడ వింతలు చూసి విభీషణుడు ఇచ్చిన కానుకలన్నీ తీసుకుని 1,00,000 యోజనాలు ఆగకుండా ప్రయాణించగల గరుడ పక్షిని ఎక్కి మధురకు తిరిగి వచ్చి నగరం వెలుపల ఒక నిర్జనమైన విహారం వద్ద దిగి పక్షిని కట్టేసి తాను తెచ్చుకున్న రత్నాలను ఒకచోట దాచి నగరానికి వెళ్ళి ఒక రత్నాన్ని అమ్మి తనకు పక్షికి ఆహారం కొని తాను తిని పక్షికి పెట్టి సాయంకాలం అయ్యాక మేలైన బట్టలు ధరించి రత్నాలతో తనకు తాను అలంకరించుకొని శంకుచక్ర గదాదులు పట్టుకొని విష్ణుమూర్తి అవతారంలో పక్షి మీద ఎక్కి రూపణిక ఇంటి మీదుగా అటు ఇటు ఎగురుతూ శంఖం ఊది పెద్ద ధ్వని చేశాడు. ఆ ధ్వని విని రూపణిక బయటకు వచ్చి తన ఇంటిపైన ఎగిరే విష్ణువు లాంటి మనిషిని చూసింది. అతను పక్షితో సహా కిందికి దిగి పక్షిని కట్టేసి నేను హరిని నీకోసం వచ్చాను అన్నాడు. రూపణిక అతనికి నమస్కారం చేసి దేవా అనుగ్రహించు అని అతన్ని లోపలికి తీసుకుపోయింది. లోహజంగుడు ఆమెతో కొంతసేపు గడిపి వెంటనే పక్షినెక్కి ఆకాశంలో ఎగురుతూ వెళ్ళిపోయాడు. బర్నాడు తెల్లవారాక రూపణిక నేనిప్పుడు విష్ణుమూర్తి భార్యను, మనుషులతో మాట్లాడను అనుకున్నది. కూతురిలో ఏదో మార్పు గమనించి మకరద్రంష్ట ఎందుకే అమ్మాయి అలా ఉన్నావు అని అడిగింది. రూపణిక మాట్లాడకపోయేసరికి తల్లి గుచ్చి అడిగింది. తల్లి బాధ పడలేక రూపణిక ఒక తెర కట్టించి దాని వెనుక నుంచి తల్లితో తానే విధంగా విష్ణుమూర్తికి ప్రియురాలైనది చెప్పేసింది. కానీ ముసలిది రూపణిక మాట నమ్మక ఆ రాత్రి లోహజంగుడు పక్షినెక్కి రావడం కళ్ళారా చూసిన మీదట నమ్మి మర్నాడు ఉదయం తెర వెనక నుంచి కూతురితో అమ్మా నువ్వు నిజంగానే దేవతలలో చేరిపోయావు. నేను నీ తల్లినే గనక నేను ఎలాగైనా బొందితో స్వర్గానికి వెళ్లే ఉపాయం చెయ్యి, అందుకేం చేయాలో నీ భర్తను అడుగు అని బతిమాలుకున్నది. రాత్రి లోహజంగుడు రాగానే రూపణిక తన తల్లి కోరిక అతనితో చెప్పింది. నీ తల్లి పాపాత్మురాలు, అందుచేత అది స్వర్గాన్ని దొంగ వేషంతోనే ప్రవేశించాలి. ఏకాదశి నాడు స్వర్గద్వారాలు తెరుస్తారు. అప్పుడు శివుని ప్రమదులు అనేక మంది స్వర్గం ప్రవేశిస్తారు. నీ తల్లి కూడా వారిలాగా వేషం వేసుకుంటే నేను స్వర్గంలోకి ఎలాగో తోసేస్తాను. ప్రమదుల వేషం ధరించాలంటే నీ తల్లి తలగొరిగించుకొని ముఖానికి ఒక పార్శ్వాన కాటుగా రెండో పార్శ్వాన కుంకుమ పూసుకొని సిద్ధంగా ఉండమని చెప్పు అన్నాడు. మర్నాడు రాత్రి అతను వచ్చేసరికి రూపణిక తల్లికి ఈ వికారాకారం కలిగించి సిద్ధంగా ఉంచింది. లోహజంగుడు ఆమెను తన పక్షి మీద ఎక్కించుకొని ఆకాశంలోకి ఎగిరి ఆలయం వద్దకు వచ్చాడు. ఆ దేవాలయానికి ఎదురుగా ఒక ఎత్తైన రాతి స్తంభము, దానిపైన గుండ్రటి రాతి పలక ఉన్నాయి. లోహజంగుడు మకరద్రంష్టను ఆ రాతి పలక మీద దించి నువ్విక్కడ ఒక క్షణం సేపు ఉండు, నేను నీ కూతుర్ని అనుగ్రహించి వస్తాను అని అక్కడి నుండి కదిలిపోయాడు. ఏకాదశి రాత్రి దేవాలయం దగ్గర అనేక మంది జాగారం చేస్తున్నారు. లోహజంగుడు వారి వద్దకు వెళ్ళి ఆకాశం నుంచి వారితో ప్రజలారా ఇవాళ మీ పైన ఒక మహా మారి పడబోతున్నది, మీరంతా హరిని ఆశ్రయించండి అని చెప్పి వెళ్ళిపోయాడు. తరువాత అతను తన వేషం విప్పేసి మామూలు రూపంలో ఆ జనం మధ్యకు తిరిగి వచ్చి అక్కడ జరగబోయేది చూడడానికి ఉండిపోయాడు. ఎంతసేపు చూసినా ముసలిదానికి మళ్ళీ దేవుడు కనిపించలేదు. దానికి కళ్ళు తిరగసాగాయి. అయ్యో పడిపోతున్నాను అని కేకలు పెట్టసాగింది. ఆ కేకలు విని జనం మహామారి మహామారి అని అరిచారు. అమ్మా తల్లి నువ్వు పడవద్దు అని తిరిగి కేకలు పెట్టారు. మకరదంష్ట ఎలాగో తెల్లవార్లు ఆ రాతి పలకను కరుచుకొని ఉన్నది. తెల్లవారేసరికల్లా రాజుగారికి ఈ వార్త తెలిసింది. పగటి వెలుగు రాగానే జనానికి మహామారి భయం పోయింది. అంతేకాక వాళ్ళు వికార రూపంలో ఉన్న మకరదంష్టను గుర్తించి గొల్లున నవ్వుతూ వేళాకోళం చేయసాగారు.
తన తల్లి ఇంకా స్తంభం మీద ఉన్న సంగతి రూపనిక్కకు తెలిసింది. ఆమె వచ్చి తల్లిని కిందకి దించింది. అక్కడ వారితో జరిగిందంతా చెప్పింది. ఎంతో మందిని మోసం చేసిన ఈ మకరదంష్టను ఎవడైతే మోసగించాడో వాడు తనను తాను తెలియబరుచుకున్నట్లయితే వాడికి పట్టాభిషేకం చేస్తాను అన్నాడు రాజు. లోహజంగుడు ముందుకు వచ్చి తానే ఈ నాటకం ఆడినట్లు రాజుకు తెలిపి తన కథ అంతా చెప్పి విభీషణుడు దేవుడి కోసం పంపిన శంకుచక్ర గదాదులు ప్రదర్శించాడు. రాజు అతనికి పట్టాభిషేకం చేసి రూపనిక్కను అతనికి ఇచ్చి పెళ్లి చేశాడు. లోహజంగుడు తాను లంక నుంచి తెచ్చుకున్న రత్నాలతో నిశ్చింతగా జీవించాడు.